శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని ప్రసిద్ధ వత్సవలస యాత్రకు వెళ్లిన భక్తుల బృందంపై విధి వక్రించింది. భక్తి పారవశ్యంతో అమ్మవారిని దర్శించుకుని ఆ అనుభూతిని నెమరేసుకుంటూ తిరిగి వస్తున్న ఆ భక్తులను మృత్యువు కారు రూపంలో వెంటాడింది. గంటలో గమ్యస్థానానికి చేరుకుంటామన్న ఆశల మధ్య అతివేగం ఊహించని విధంగా వారి ప్రాణం తీసింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల సమీపంలో జరిగిన ఈ భీకర ప్రమాదం ఒకరి ప్రాణాన్ని బలిగొనగా మరో 10 మందిని ఆసుపత్రి పాలు చేసింది. పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు చెందిన 11 మంది కూలీలు విశాఖపట్నంలోని చిన్నముషిడి వాడలో భవన నిర్మాణ పనుల కోసం అక్కడికి వచ్చి అక్కడే నివసిస్తున్నారు. వీరంతా కలిసి శనివారం అర్ధరాత్రి ఒక ఆటోను బుక్ చేసుకుని భక్తి శ్రద్ధలతో వత్సవలస అమ్మవారిని దర్శించుకోవడానికి బయలుదేరారు. అమ్మవారి దర్శనం ముగించుకొని వస్తుండగా ఆదివారం ఉదయం ప్రశాంతంగా అమ్మవారి దర్శనం ముగించుకున్న ఆ భక్తులు తిరిగి విశాఖకు తమ పయనాన్ని ప్రారంభించారు. ఆటోలో కబుర్లు చెప్పుకుంటూ యాత్ర విశేషాలను చర్చించుకుంటూ ప్రయాణిస్తున్నారు. సరిగ్గా ఎచ్చెర్ల మండలం అజ్జారాం కూడలి సమీపానికి చేరుకోగానే వెనక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ఒక కారు ఆటోను బలంగా ఢీకొట్టింది. కారు ఢీకొన్న ధాటికి ఆటో ఒక్కసారిగా పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయింది. ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న వారు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ప్రమాదంలో సవలాపురపు రమేష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనంలో ఆయన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచారు.